సీతమ్మ నేటి తరానికి పెద్దగా పరిచయం లేదు కావచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక మధ్యాహ్నం భోజన పథకానికి ఆమె పేరు పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈమె పేరు వార్తల్లో నిలిచింది. భోజన పథకానికి ఆమె పేరు పెట్టడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటి అంటే, డొక్కా సీతమ్మ అంటే అన్నం పెట్టే అమ్మ ఆకలి అంటే చాలు ఆ హృదయం చలించిపోతుంది. ఏ సమయంలో అయినా సరే ఆకలి అని వచ్చిన వారికి ప్రేమగా వడ్డించి పెడుతుంది. డొక్కా సీతమ్మ తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో 1841లో జన్మించారు. ఈమె తండ్రి భవానీ శంకరం, తల్లి నరసమ్మ గారు. సీతమ్మ గారి తండ్రి గ్రామస్తులు బువ్వన్న గారినే పేరుతో పిలుస్తుండేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ బువ్వ పెట్టడమే. అలాంటిది తండ్రికి కూతురుగా జన్మించిన సీతమ్మ గారు సైతం అనర్హుల ఆకలిని తీర్చడమే పరమావధిగా బతికారు. సీతమ్మ బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ మరణిస్తే ఇంటికి చక్కదిద్దే భారం సీతమ్మ గారి మీద పడింది. దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించారు. ఆ తర్వాత లంకగన్నవరం గ్రామానికి చెందిన డొక్కా జోగనను వివాహమాడింది. ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు. సీతమ్మ అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆమెలో సహజంగా ఉన్న దాతృత్వం ఏమాత్రం తగ్గలేదు. జోగన్న సీతమ్మ గార్ల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ గొప్పగా చెప్పుకునేవారు. ఆప్యాయత, ఆదరణకు నిలయంగా వారి ఇంటిని గురించి చెప్పుకునేవారు. ఏవేళ అతిథులు వచ్చినా వారికి అన్నప్రసాదాలు లేవని చెప్పకుండా వారికి సకల మర్యాదలు చేయటం ఒక పవిత్ర కార్యంగా ఆ దంపతులు స్వీకరించారు. ఆవిడ గురించి ఆ ప్రాంతంలో తెలియని వారు లేరు. ఆమె గురించి వివరించే ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆవిడ తన జీవితంలో ఒక్కసారి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికని బయలుదేరిగా గోదావరి వంతెన వద్ద పల్లెక్కి మోసే బోయలు అలసిపోయి కూర్చున్నారు. అటుగా వెళ్తున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే పెద్దవాళ్ళు ఒక అరగంటలో గన్నవరం వెళ్ళిపోతాం, అక్కడ సీతమ్మ మనకు అన్నం పెడతారు అని మాట్లాడుకోవడం ఆమె విన్నారు. వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్ళడం మానేసి వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు. అంతటి నిరంతర దాత ఆవిడ. ఆ కాలంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో అపర్ణ అన్నపూర్ణగా సీతమ్మ పేరు పొందారు. చివరికి అందరికీ పెట్టి ఆ దంపతులకి తినడానికి ఏమీ లేకుండా పోయింది. ఒకానొకప్పుడు ఆవిడ భర్త, ఎందుకు ఇంకా ఈ అన్నదానం, మనకి కూడా తినడానికి ఏమీ లేదు, వచ్చి ఎవరైనా తలుపు కొడితే సిగ్గేస్తుంది, పెట్టడం మానవు, ఇంత అన్నం పప్పైనా పెడతావు అన్నారు. దానికి ఆవిడ, నేను నిస్వార్థంగా పెట్టేటప్పుడు వచ్చిన వారు తింటున్నప్పుడు తింటున్నది శ్రీ మహావిష్ణువు అని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతికి ఎందుకు నరికేస్తాడు, మనకి వాడే పేదవాడు అని చెప్పింది. తరువాత ఒకరోజు సాయంకాలానికి ఇవాళ నుంచి దున్నుతున్న అదే పొలానికి వెళ్ళి సీతమ్మ భర్త గుణంతో తవ్వుతున్నాడు. గుణపానికి ఏదో తగిలింది. ఆయన మట్టి తీసి చూస్తే అది బిందె కనబడింది. ఆ బిందె మూత తీస్తే దాని నిండా బంగారు నాణాలే. ఆ బంగారం కాసుల రాసులతో మళ్ళీ రోజు కొన్ని వందల మందికి అన్నదానం చేశారు. బ్రిటిష్ చక్రవర్తి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి డొక్కా సీతమ్మ ఫోటో తీసి పంపించమని ఉత్తరం రాశాడు. ఎందుకు అంటే, నాకు పట్టాభిషేకం జరిగే సమయంలో ఆవిడకు నమస్కారం పెట్టాలి, కానీ ఆవిడ సముద్రం దాటి రారు కాబట్టి ఆ సమయంలో ఒక సోఫా వేసి ఆవిడ ఫోటో అందులో పెట్టి ఆవిడకు నమస్కారం పెట్టి అప్పుడు పట్టాభిషేకం చేసుకుంటా అని వ్రాశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఫోటోగ్రాఫర్ని తీసుకొని ఆవిడ దగ్గరకు వెళ్తే, నేను ఆ సన్మానాల కోసం, ఫోటోల కోసం, నమస్కారాల కోసం అన్నదానం చేయలేదు, విష్ణుమూర్తికి అన్నం పెడుతున్నానని పెట్టాను, దీనికి ఫోటోలు పట్టాభిషేకాలు ఎందుకు, వద్దు అన్నారు. అమ్మా, ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం, మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు అని ఆ కలెక్టర్ చెప్తే, నీ ఉద్యోగం పోతుంది అంటే తీయించుకుంటా, నువ్వు అన్నం తినాలి అని తీయించుకున్నాను. బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి నమస్కరించి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది. అన్నదానానికి మించిన దానం లేదని చెప్పడమే కాకుండా అనాథులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని చరిత్రార్థం చేసుకున్న అపర అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ. ఆమె 1909 ఏప్రిల్ 28న శ్రీవైక్యం చెందారు. ఆమె చరిత్ర ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లోనూ చేరింది. అంతటి ఆకలి తీర్చే అమ్మ ప్రేమను ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం ఈమెని గౌరవించుకోవడంలో ఒక చిన్న కర్తవ్యంగా చెప్పవచ్చు.